మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శని త్రయోదశి సాయంత్రం 5:30 నుండి 6:15 మధ్యలో గుమ్మంపై ఈ నీటిని చల్లితే మీ ఇంట్లోకి కోట్లు నడుచుకుంటూ వస్తాయి. మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. శని త్రయోదశి రోజు సాయంత్రం పూట ఈ నీటిని గుమ్మంపై చల్లితే మీకు ఉన్న శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి. శని అనుగ్రహం మీకు కలుగుతుంది. ఈ నీటికి చాలా శక్తి ఉంటుంది. ఈ నీటిని శని త్రయోదశి రోజు సాయంత్రం 5:30 నుండి 6:15 మధ్యలో గుమ్మంపై చల్లితే మీ ఇంటిలో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శనిదేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది. శని భగవానుడి అనుగ్రహం కలిగితే మీ జీవితం ఆనందంగా ఉంటుంది. మనశ్శాంతి, సమాజంలో మంచి గుర్తింపు లభిస్తాయి. పూర్వకాలంలో మన రాజులు కూడా శని త్రయోదశి నాడు శనిని పూజించి మంచి లాభాలను పొందేవారు. ఈ శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టం. దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న కోరికలను తీర్చే శుభ ఫలితాలను అందించేవాడు శనీశ్వరుడు. శనిదేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు. అమ్మా నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి, న్యాయము, ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు. గోచార రీత్యా శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు. శనీశ్వరుడు సూర్య భగవానుడికి, ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు. నిజానికి శని భగవానుణ్ణి మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కరుణామూర్తి శనీశ్వరుడు. ఏ త్రయోదశి అయితే శనివారంతో కూడి ఉంటుందో ఆ రోజు శనిగ్రహాన్ని శనీశ్వరుడిగా సంబోధించి పరమశివుడు వరం ఇచ్చాడని పండితులు చెప్తూ ఉన్నారు. మరి రేపు శని త్రయోదశి రోజు సాయంత్రం 5:30 నుండి 6:15 మధ్యలో గుమ్మంపై ఏ నీటిని చల్లాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే సౌర కుటుంబ వ్యవస్థలోనే అత్యంత బలమైన గ్రహాలలో శని గ్రహం కూడా ఒకటి. అన్ని గ్రహాలలో శనికి మాత్రమే అత్యంత గొప్ప స్థానం ఉంది. దానికి కారణం ఏమిటో శని పురాణంలో చెప్పబడిన ఒక కథను తెలుసుకుందాం. ఒకసారి అన్ని గ్రహాలు ఒక విషయంపై చర్చ చేసుకున్నాయి. ఆ చర్చలో ఎవరంటే ఎవరు గొప్ప అని వాగ్వాదాలు జరిగాయి. అందరిలో నేను గొప్ప అంటే నేను గొప్ప అని వదించుకోసాగారు. ఈ చర్చ ఎంతకీ తేలకపోవటంతో అత్యంత గొప్ప రాజు అయిన విక్రమాదిత్యుని సంప్రదించారు. విక్రమాదిత్యునికి న్యాయ విచారణలో గొప్ప రాజుగా పేరు ఉంది. అందుకని విక్రమాదిత్యుడు ఏ తీర్పు చెప్పినా అందరూ విశ్వసిస్తారు, పాటిస్తారు. కావున ఈ ప్రశ్న విక్రమాదిత్యుని ముందుకు చేరింది. విక్రమాదిత్యుడు తన సపరివారాన్ని పిలిచి 7 రకాల లోహాలతో తయారు చేయించిన 7 కుర్చీలను ఏర్పాటు చేయమని ఆదేశించగా వారు విక్రమాదిత్యుడు ఆజ్ఞాపించినట్లే చేశారు. అన్ని గ్రహాలను ఒక్కొక్క కుర్చీలో ఆసీనులు కమ్మని సూచించాడు. ఇనుము శనిదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది కావటంతో అన్నిటికన్నా చివరిలో ఉన్న ఇనుము కుర్చీపై ఆసీనుడయ్యాడు. రాజు వెంటనే మీరు ఎంచుకున్న కుర్చీల ద్వారా మీ స్థానాలను మీరే నిర్ణయించుకున్నారు అని ప్రకటించాడు. కానీ విక్రమాదిత్యుని న్యాయం శనిదేవునికి నచ్చలేదు. అత్యంత హేయమైన న్యాయంగా భావించి బాధపడ్డారు. వెంటనే గంభీరమైన స్వరంతో, ఓ రాజా, నా గురించి మీకు కనీస అవగాహన లేదు. అందుకే ఇటువంటి న్యాయాన్ని సూచించావు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, సూర్యుడు తన రాశిలో 1 నెల మాత్రమే ఉంటాడు. చంద్రుడు 2 నెలలు కన్నా కొన్ని రోజులు ఎక్కువగా ఉంటాడు. గురుడు 1.5 నెల, బృహస్పతి 13 నెలలు మరియు బుధుడు, శుక్రుడు ఒక్కొక్క నెల మాత్రమే తమ స్థానాలలో రాశులలో ఉంటారు. కానీ నేనొక్కడినే అందరికన్నా ఎక్కువ కాలం, గరిష్టంగా 2.5 సంవత్సరాల నుండి 7.5 సంవత్సరాల వరకు రాశిలో ఉంటాను. ఏలినాటి శని ప్రభావం రాజులను, దేవతలను కూడా వదలలేదు. ఆఖరికి శ్రీరాముడు కూడా ఏలినాటి శని కారణంగా వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది. అది కూడా నా 7.5 సంవత్సరాల ఏలినాటి శని ప్రభావమే.
మరో పక్క ఏలినాటి శని ప్రభావం వలనే వానరుల సైన్యం సహాయంతో వచ్చిన రాముడి చేతిలో ఓడిపోయాడు. రావణుడు కూడా సంహరించబడ్డాడు. ఇలాంటి అనేక విషయాలు తెలిసి కూడా నన్ను చులకన చేసి చూశావు. ఈ ప్రభావం అనుభవించిన వారికే తెలుస్తుంది అని శనిదేవుడు రాజుకు వివరించి సభ నుండి వెళ్ళిపోయాడు. తద్వారా కాలక్రమేణా శనిదేవుని ప్రభావంతో ఏలినాటి శని కారణంగా విక్రమాదిత్యుడు కూడా అనేక కష్టాలను ఎదుర్కొనవలసి వచ్చింది. అడవులకు వెళ్ళాడు, ఆకలితో అలమటించాడు, ఆఖరికి నూనె గింజల నుండి నూనెను తీసే పనికి కూడా ఉపక్రమించాడు. క్రమంగా ఇలాంటి అనేక కష్టసాధ్యమైన మరియు ఊహకు కూడా అందని పనులకు కూడా ఉపక్రమించవలసి వచ్చింది. తన చివరి ఏలినాటి శని రోజులలో పొలాలలో కూడా పనిచేశాడు. క్రమంగా ఏలినాటి శని చివరి రోజున పనిలో భాగంగా గట్టిగా పాడుతూ ఉండగా ఆ గొంతు ఒక రాజు కూతురు చెవిన పడి విక్రమాదిత్యుణ్ణి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడి సిద్ధపడింది. అతని కష్టాలను చూసి చలించింది. కానీ అతను కూడా రాజు అన్న విషయం కూడా రాజు కూతురుకు తెలియదు. వీరి పెళ్లి ద్వారా నెమ్మదిగా విక్రమాదిత్యునికి తన రాజభోగాలను కీర్తి ప్రతిష్టలను తిరిగి తెచ్చిపెట్టాయి. అప్పుడు విక్రమాదిత్యుడు శనిదేవుని బలం ప్రభావం గురించి తెలిసింది. చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెందిన విక్రమాదిత్యుడు ప్రతి శనివారం శనిదేవునికి ఉపవాస దీక్షను ఆరంభించాలని సంకల్పించాడు. అందువల్ల విక్రమాదిత్యుడు తన తప్పు సరిదిద్దుకోవడానికి ప్రతిరోజు విగ్రహారాధన చేసేవాడు కూడా. తన ఉపవాస దీక్షా కాలాన్ని పూర్తి చేసుకున్న తర్వాత తన రాజభోగ వైభోగాలను తిరిగి పొంది సుఖ సంతోషాలతో రాజ్యపాలన చేసేవాడు. అప్పటి నుండి శనిదేవుని తన ప్రధాన ఆరాధ్య దైవంగా విక్రమాదిత్యుడు భావించాడు అని శని పురాణంలో చెప్పబడింది. ఇక ఈ శని త్రయోదశి నాడు ఉదయం శని హోర కాలంలో అనగా ఉదయం 6 గంటల నుండి 7 గంటల మధ్య కాలంలో రుద్రాభిషేకం చేసిన మంచి ఫలితాలు పొందవచ్చు. సాయంత్రం ప్రదోష వేళల్లో అనగా 5 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల 30 నిమిషాల మధ్యకాలంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేసినచో శుభ ఫలితాలు పొందుతారు. శనివారం శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన రోజు. అలాగే త్రయోదశి పరమేశ్వరునికి ప్రీతికరమైనది. అందుకని త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినమని పెద్దలు పేర్కొంటారు. స్థితి లయకారులిద్దరికీ ఇష్టమైన రోజుగా శని త్రయోదశి స్థిరపడింది. శని త్రయోదశి తిథి నాడు శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి జిల్లేడు ఆకులు, నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. వీటితో పూజించటం వలన శనిదేవుడికి సంతృప్తి చెందుతాడు అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ప్రతి ఒక్కరూ కూడా శని త్రయోదశి రోజు ఈ విధి విధానాలతో శనిని పూజించి శుభ ఫలితాలను పొందండి. ఈ శని త్రయోదశి నాడు సాయంత్రం మీ ఇంటి ప్రధాన గుమ్మంపై ఈ నీటిని చల్లితే మీ ఇంట్లోకి కోట్లు వరదల్లాగా వస్తాయి. అస్సలు రేపు శని త్రయోదశి రోజు గుమ్మంపై ఏ నీటిని చల్లాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శని త్రయోదశి రోజు ఉదయం చక్కగా స్నానం చేసి ఇంటిలో ఉన్న శివుడి ఫోటో ముందు లేదా విష్ణుమూర్తి ఫోటో ముందు దీపం వెలిగించండి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. ఏ గ్లాస్ అయినా పర్వాలేదు, చిన్న సైజు గ్లాస్ తీసుకొని అందులో నీటిని పోయండి. ఇప్పుడు అందులో కొన్ని నల్ల నువ్వులు వేయండి. ఈ పరిహారానికి నల్ల నువ్వులు ఇంపార్టెంట్. నల్ల నువ్వులు లేకపోతే ఒకరోజు ముందే షాప్కి వెళ్ళి తెచ్చుకోండి. ఇప్పుడు ఆ నల్ల నువ్వులను గ్లాస్ వాటర్లో వేయండి. 1 స్పూన్ నల్ల నువ్వులు వేస్తే సరిపోతుంది. నల్ల నువ్వులు గ్రహదోషాలను, నరదృష్టిని తొలగిస్తాయి. శని త్రయోదశి రోజు నీటిలో నల్ల నువ్వులను వేసి అందులో ఒక జిల్లేడు ఆకును కూడా వేసి ఆ నీటిని అలా పూజ గదిలో వదిలివేయండి. జిల్లేడు ఆకు, నల్ల నువ్వులు నీటిలోనే ఉంచాలి. ఇక ఈరోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాల కల్లా మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకుని చక్కగా కాళ్ళు చేతులు కడుక్కోండి. ఇప్పుడు మీ పూజ గదిలోనికి వెళ్ళి దీపం వెలిగించి నల్ల నువ్వులు, జిల్లేడు ఆకు వేసిన గ్లాసుకు ధూపం చూపించి మీకు ఉన్న సమస్యలు చెప్పుకోండి. మీకు ఏ పనులలో ఆటంకాలు కలుగుతూ ఉన్నాయో, ఏ సమస్యల వల్ల మీరు మనశ్శాంతిగా ఉండలేకపోతూ ఉన్నారో అన్నీ చెప్పుకొని ఆ గ్లాసును పట్టుకొని మీ ఇంటిలో ఉన్న అన్ని గదుల్లోనికి తిరగండి. ప్రతి గదిలో 4 మూలల్లో ఈ నీటిని జిల్లేడు ఆకుతో చిలకరించండి, అంటే చల్లండి. నీటిని చల్లేటప్పుడు నల్ల నువ్వులు కూడా బయటకు వచ్చేలాగా బాగా కలిపి చల్లాలి. అన్ని గదులలో 4 మూలల్లో చల్లి ఆ తర్వాత ఇంటి గుమ్మంపై ఈ నీటిని పోసేయండి. గడపపై పొయ్యాలి. గడపపై కుడివైపు ఇంకా ఎడమవైపున కొంచెం కొంచెం నీటిని పొయ్యాలి. ఈ విధంగా గుమ్మంపై నల్ల నువ్వులు వేసిన నీటిని పోయటం వల్ల మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు, మీకు ఉన్న గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి. మీరు కోట్లకు అధిపతులుగా మారిపోతారు.
ఆ గ్లాసులో వేసిన జిల్లేడు ఆకును గుమ్మం పక్కన పెట్టండి, ఎక్కడా పడేయకండి. ఈ పరిహారం రేపు సాయంత్రం 5:30 నుండి 6:15 మధ్యలో పూర్తి చేసుకోవాలి. ఇక మరుసటి రోజు ఇంటిని చక్కగా శుభ్రం చేసుకోవాలి. మీ ప్రతి గదిలో 4 మూలల్లో కూడా చల్లిన నల్ల నువ్వులు ఊడ్చి డస్ట్బిన్లో పడవేయండి. ఆ తర్వాత గుమ్మంపై చల్లిన నల్ల నువ్వులను కూడా శుభ్రంగా తుడిచి డస్ట్బిన్లో పడవేయాలి. గుమ్మంపై చీపురు పెట్టకూడదు కాబట్టి ఒక క్లాత్తో ఆ నల్ల నువ్వులను పక్కకు తీసి వాటిని డస్ట్బిన్లో పడవేయండి. జిల్లేడు ఆకును కూడా డస్ట్బిన్లో పడేయాలి. అయితే కొంతమంది డస్ట్బిన్లను ఇంటి లోపల అంటే హాల్లో లేదా కిచెన్లో పెట్టుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఇంటి బయట పెట్టుకున్న డస్ట్బిన్లో ఈ నల్ల నువ్వులను జిల్లేడు ఆకులను వేయాలి. ఇలా నల్ల నువ్వులను నీటిలో నానబెట్టి గుమ్మంపై చల్లితే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. శని త్రయోదశి రోజు సాయంత్రం ఈ నీటిని గుమ్మంపై చల్లి మీకు ఉన్న ఆర్థిక సమస్యలను, ఇతర సమస్యలను తొలగించుకొని ఆనందంగా జీవించండి. నమ్మకంతో చేయండి. 100కు 100% మంచి రిజల్ట్ను పొందుతారు. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు శని త్రయోదశి రోజు సాయంత్రం 5:30 నుండి 6:15 మధ్యలో గుమ్మంపై ఈ నీటిని చల్లి మీకు ఉన్న దరిద్రాన్ని తొలగించుకొని సుఖంగా జీవించండి. శనీశ్వరుడు మానవులలోని మాలిన్యాన్ని కడిగివేస్తాడు. అయితే శనిదేవుడికి ఎంతో ఇష్టమైన ఈ శని త్రయోదశి రోజు పసుపు నీళ్ళతో ప్రత్యేకంగా ఒక పరిహారం చేస్తే దురదృష్టాలు, దోషాలన్నీ కూడా పోతాయి. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారాన్ని పగటిపూట మాత్రమే చేయాలి. అంటే 5 లోపు చేసేయాలి. చీకటి పడిన తర్వాత మాత్రం చేయకూడదు. అసలు ఏం చెయ్యాలి అంటే శని త్రయోదశి రోజు చక్కగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఒళ్ళంతా కూడా నువ్వుల నూనె రాసుకొని అభ్యంగన స్నానం చెయ్యాలి. మీరు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసే లెక్కైతేనే ఈ అభ్యంగన స్నానం చేయండి. లేదు మేము సూర్యోదయం తర్వాత స్నానం చేసుకుంటాము అనుకునేవారు మామూలుగానే స్నానం చేసేయండి. అలా స్నానం చేసిన తర్వాత ఒక గిన్నెలో లేదా గ్లాసులో పసుపు నీటిని తీసుకోండి. అంటే నీటిని తీసుకొని పసుపు కలపండి. అప్పుడు అది పసుపు నీరుగా మారుతుంది. ఈ పసుపు నీటిని చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. ఆ తర్వాత పూజ గదిలో ఇష్టదైవం ముందు ఈ పసుపు నీటిని ఉంచి మీకు ఉన్న దురదృష్టం, శని దోషాలు, జాతక దోషాలు అన్నీ కూడా పోవాలి. మిమ్మల్ని అదృష్టం వరించాలి, మా జీవితం చక్కగా ఉండాలి అని మనసారా కూడా వేడుకొని ఈ మంత్రాన్ని 21 సార్లు జపించండి. మరి ఆ మంత్రం ఏమిటంటే ఓం కాకధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్. ఇలా ఈ మంత్రం చదివిన తర్వాత 1 గంట సేపు పసుపు నీటిని పూజగదిలోనే వదిలేసి మీరు బయటకు వచ్చేయండి. గంట తర్వాత మళ్ళీ పూజగదిలోనికి వెళ్ళి పసుపు నీటిని మీ చేతితో తీసి సరాసరి ఇంటి బయటకు తెచ్చేసి మీకు దగ్గరలో ఎక్కడైనా సరే ప్రవహించే నది ఉంటే ఆ నదిలో పసుపు నీటిని పారబోసేయండి. ఈ పసుపు నీటిని ప్రవహించే నదిలోనే పారబోయాలి. రోడ్ల మీద ఎక్కడా కూడా వంపకూడదు. లేదంటే పచ్చని చెట్టు మొదట్లో అయినా సరే పోయవచ్చు, కానీ పూల చెట్లకు పోయకూడదు. శని త్రయోదశి రోజు ఇలా చేస్తే ముఖ్యంగా దురదృష్టం, దుష్ట శక్తులు పోతాయి. జాతక దోషాలు, శని దోషాలు తీవ్రత తగ్గుతుంది. అదృష్టం వరించి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కనుక మీరు కూడా శని త్రయోదశి రోజు పసుపు నీళ్లతో ఈ పరిహారం చేసి దోషాలన్నీ కూడా తొలగించుకొని అదృష్టాన్ని పొంది సంతోషంగా జీవించండి. జాతకరీత్యా శని బాగోలేని వారు, శని దశ అంతర్దశలు జరుగుతున్నవారు, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వలన పీడింపబడుతున్నవారు ఈరోజు శని పరిహారాలు చేయటం ఉత్తమం. ఈరోజు నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయటం, ఉపవాసం ఉండటం, రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి ఆవు నూనెతో దీపం పెట్టడం, నువ్వుల నూనెతో ముఖం చూసుకొని ఆ నూనెని దానం చేయటం, నల్ల కాకులకు అన్నం పెట్టడం, నల్ల కుక్కలకు అన్నం పెట్టడం, నల్లని గొడుగు, నల్లని వస్త్రాలు, తోలు వస్తువులు, నవధాన్యాలు, ఇనుముకు సంబంధించిన వస్తువులను పేదవారికి దానం చేయటం వలన శని దోషాలు పోతాయి. శనిగ్రహ దోషాల వలన బాధపడుతున్న వారు ఈరోజు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిశ్చరం అనే మంత్రాన్ని లేదా స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించటం, వికలాంగులకు, ఆకలిగున్న జీవులకు భోజనం పెట్టడం,
ఎవరి వద్ద నుండి ఇనుము, ఉప్పు, నువ్వుల నూనె చేతితో తీసుకోకుండా ఉండటం చేయాలి. అలాగే ఈరోజు మద్య మాంసాదులను ముట్టరాదు. వీలైనన్ని సార్లు నల్ల నువ్వులతో శివార్చన చేయటం చాలా మంచిది. ఓ వ్యక్తి పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితాలనే ఈ జన్మలో అనుభవిస్తాడు. అందుకే ప్రతి వ్యక్తి తన మహర్దశ, అంతర్దశలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాల నుంచి తప్పించుకోవడానికి ఇది చాలా అవసరం. శని మంచి దృష్టితో ఉంటే జీవితం ఆనందమయమవుతుంది. అదే శనిదేవుడు వక్ర దృష్టి పడిందంటే అంతే సంగతులు. ఆయన అనుగ్రహం ఉంటే రాజ్యాలేలే చక్రవర్తులు అవుతారు, లేదా అనేక ఇబ్బందుల పాలవుతారు. చెడు కార్యాల్లో నిమగ్నమైన వారినే శనీశ్వరుడు పీడిస్తూ ఉంటాడు. ఎంత దైవాంశ సంభూతులైన వారి కర్మలను అనుసరించి ఫలితాలను అనుభవించి తీరాలి. చెడు కార్యాలకు పాల్పడిన వారికి శనిదేవుడు తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు. పురాణాల ప్రకారం సూర్య భగవానుడు కర్మలకు సాక్షి అయితే శనిదేవుడు వాటి ఫలితాలను నిర్దేశిస్తాడు. ఆయా ఫలితాలను మాతృగర్భం నుండి వెలువడిన మరుక్షణం నుంచి అనుభవించటం మొదలవుతుంది. మంచి కార్యాలు చేసిన వారికి శనిదేవుడు చల్లగా చూసి అద్భుతమైన జీవితం ప్రసాదిస్తాడు. ఇది అర్థం చేసుకొని వారు శని భగవానుని క్రూరాత్మునిగా భావిస్తూ ఉంటారు. ఇది కేవలం మూర్ఖత్వం. శనిదేవుడికి భయపడటం అవివేకం. ఆయన మానవ కర్మలకు ప్రతిఫలాన్నిచ్చే దైవం. అలుపు సొలుపు లేకుండా బిజీగా ఉండే లైఫ్లో కొంచెం సమయాన్ని సత్కార్యాలకు కేటాయించాలి. నిజాయితీగా జీవించాలి. శనిదేవుడికి జీవరాశులపై కర్మల ఫలితాలను ఇచ్చే వరప్రసాదినిగా బాధ్యతలు ఉన్నాయి. ఆయన తన బాధ్యతలను నిజాయితీగా, ఖచ్చితత్వంతో, సమవర్తిగా నిర్వహిస్తూ ఉంటాడు. ఇందులో ఎటువంటి పక్షపాత బుద్ధి లేదు. దీనికోసం ఆయనను పూజించాలే కానీ భయపడకూడదు. ప్రకృతి నియమాలను అనుసరించి ఏ జీవైనా సరే తన వంశ పారంపర్య లక్షణాలను వదులుకోడు. శనిదేవుడు మంచి మార్గంలో నడిచే మానవులకు సేవకుడిలాగా, ముక్తి ధామానికి కొనిపోయే మార్గదర్శిలాగా కూడా పనిచేస్తూ ఉంటాడు. శనిదేవుని అనుగ్రహం పొందడానికి ఎన్నో మార్గాలున్నాయి. ముఖ్యంగా ఓర్పు, సహనం కలిగి ఉండటం ప్రధానం. అవినీతి, అపసవ్య మార్గాలలో పనులు సాధించుకోవాలనుకునేవారు, ధనార్జన చేసేవారు తొలుత విజయం పొందగలిగిన చివరకు దక్కించుకునేది అశాంతినే. తాత్కాలిక విజయాలు సాధించిన వారు శనిదేవుని కోర్టులో తప్పక శిక్ష అనేది అనుభవిస్తూ ఉంటారు. మానవులు తాము చేసిన ప్రతి దుష్కర్మకు జవాబు చెప్పి తీరాల్సిందే. అక్కడ ఏ దేవుడు శనీశ్వరుడి బారి నుంచి తప్పించుకోలేరు. ఆయన ఒక్కసారి తీర్పు ప్రకటిస్తే దానికి తిరుగులేదు. త్రిమూర్తులలో ఎవ్వరూ దానిని సరిచేయలేరు, కనీసం అడ్డుకోలేరు. ఆయన ముందు మంచి పనులు, ప్రార్థనలు, భక్తియుతులు తప్ప ఏమీ చేయకూడదు. శనిదేవుడు చెడ్డవారిని, తప్పులు చేసిన వారిని పట్టి పీడించటం ద్వారా వారిలో పశ్చాత్తాపాన్ని కలగజేస్తాడు. మోక్షం దిశగా వారి ఆలోచనలను పురిగొలుపుతూ ఉంటారు. గర్వంతో విర్రవీగే వారిని నేలకు దించుతాడు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.